మానవ హక్కుల నేత, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి కార్యక్రమం 134వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు నిజామాబాద్ జిల్లా కూడలిలో భారీ ఎత్తున మరి ఆయనకు ఘనమైనటువంటి నివాళి అర్పిస్తూ శుభాకాంక్షలు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియడం జరుగుతూ ఉన్నది. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని, ఆయన సూచించిన మార్గాన్ని ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తూచా తప్పక పాటించవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరియు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంతో ఏర్పడినటువంటి పార్లమెంటరీ వ్యవస్థలో మరి కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో అమిత్ షా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరిచి మాట్లాడిండు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు పాలకులు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరిచే విధంగా మీరు మాట్లాడము ఈ జాతికి, దేశానికి సిగ్గుచేటైన విషయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే బీసీల యొక్క కులాధారిత జనగణను, అలాగే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ తెగల యొక్క జనాభా దామాషా ప్రకారం వాళ్ళ రిజర్వేషన్లను పెంచవలసినటువంటి అవసరం ఉందని ఇలా ఆయన జయంతి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కొనసాగుతున్నదో ఎస్సీ వర్గీకరణ చేసి షెడ్యూల్డ్ కులాలకు సామాజిక న్యాయం చేసినందుకు ప్రత్యేకంగా అభినందనలు మన తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం. భారత విద్యార్థి పరిషత్ బిఆర్ అంబేద్కర్ యొక్క 134వ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. బిఆర్ అంబేద్కర్ నిమ్న జాతికి చెందినటువంటి వ్యక్తి, ఎన్నో అవమానాలకు గురైనటువంటి వ్యక్తి, ఈరోజు అతిపెద్ద ప్రపంచంలో రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి. కాబట్టి నేను నా దేశం అన్నప్పుడు ఏది ముఖ్యమంటే నా దేశం ముఖ్యం అన్నాడు. అదేవిధంగా నీవు నీ కోసం జీవిస్తే నీలో నిలిచిపోతావు అన్నాడు. జనం కోసం జీవిస్తే జనంలో కలిసిపోతావు అన్నాడు. ఎప్పుడైతే బిఆర్ అంబేద్కర్ అన్నాడు చిన్న రాష్ట్రాలతో దేశం అభివృద్ధి చెందుతుందన్నప్పుడు ఆర్టికల్ 3లో చెప్పినటువంటి విషయం ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇలా అందరికీ కూడా సమానమైన విద్య అందినప్పుడే దేశం పేదరికం పోతుందని చెప్పినటువంటి మహావ్యక్తి. కాబట్టి ఇలా బిఆర్ అంబేద్కర్ కొందరు అంటున్నారు మావాడు అంటున్నారు, కాదు, ఇలా బిఆర్ అంబేద్కర్ అందరి వాడు. ఇలా భారత రాజ్యాంగం అతిపెద్ద రాజ్యాంగం రాసినటువంటి ఇలా కేవలం రిజర్వేషన్ కాకుండా పరిపాలన కావచ్చు, అదేవిధంగా రాజ్యాంగం రిజర్వేషన్ కావచ్చు, అన్ని విధాలుగా సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా సమానం చెప్పినటువంటి వ్యక్తి. కాబట్టి ఇలా బిఆర్ అంబేద్కర్కు మరొకసారి ఏవి శుభాకాంక్షలు. అంబేద్కర్ వివిధ దేశాల నుంచి స్వీకరించినటువంటి సమాచారం ప్రకారం రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. రాజ్యాంగము అంటే ఈ భారతదేశంలో పరిపాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రజలకు అనుకూలంగా, వాళ్ళ అవసరాలను అనుకూలంగా పరిపాలన చేయాలని రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ప్రజలు ఉంటారో ప్రజలందరినీ కూడా సమానంగా చూడాలని, వాళ్ళకు సంబంధించినటువంటి పౌర హక్కులన్నీ కూడా అమలుపరచాలని రాజ్యాంగంలో స్వయంగా లిఖించడం జరిగింది. కాబట్టి అంబేద్కర్ చాలామంది కొందరు వాడు అంటున్నారు, కాదు, అంబేద్కర్ అందరి వాడు, అందరి కోసము రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. కాబట్టి అదేవిధంగా అంబేద్కర్ సమాజంలో అంటరానితనాన్ని నిర్మూలించడం కోసము కృషి చేయడం జరిగింది. కాబట్టి ఏబీవీపీ ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ పక్షాన ఆ మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆయన చూపించినటువంటి మార్గాన్ని మనందరం కూడా ఫాలో అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పేద, బడుగు, బలహీన వర్గాలకు మహనీయుడు చేసినటువంటి కృషిని మరవకుండా ఆయన యొక్క మార్గం లోపల మనందరం ప్రయాణం చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్ పక్షాన కోరుకుంటున్నాం. జిల్లా ప్రధాన కార్యదర్శి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నిజామాబాద్ జిల్లా ప్రధాని గారికి శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం.
ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగ నిర్మాతగా ఉండి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు సమానత్వంతో ఉండాలని చెప్పేసి రాజ్యాంగం రాసుకోబడ్డో దాన్ని గల పాలక ప్రభుత్వం బీజేపీ తుంగలో తొక్కుతున్నట్టుగా క్లియర్గా మనకు కనబడతా ఉన్నది. చూస్తాం నిన్నటికి ఉన్న పక్పోర్ట్ సంబంధించినటువంటి చట్టాన్ని మార్పు చేసింది. ఇలా సమానత ఉన్నటువంటి ప్రజల్లో ఇలా మతాల పేరుతోటి చిచ్చు పెట్టేటటువంటి కుట్రలు బీజేపీ చేస్తూ ఉన్నది. ఇప్పటికైనా బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలు మానాలని చెప్పేసి సందర్భంగా సిపిఐ పార్టీగా మరోసారి బీజేపీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా అందరికీ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందో ఇవాళ విద్యా కాషాయీకరణ ప్రైవేటీకరణ చేసే ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని విరమించుకోవాలి. దేశ రాజ్యాంగబద్ధమైన చట్టాలని కాపాడాల్సినటువంటి బాధ్యతగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం వివరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఏదైతే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగాన్ని అందరూ కూడా కలిసి కట్టుగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉందని తెలియజేస్తా ఉన్నాం. నిజామాబాద్ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాము. ఆయన ఆశయాల్లో నడవాలని, ఆయన చూపించిన మార్గంలో మనం పయనించాలని, ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ ఎదిరించాలని, పోరాటం చేయాలని ఆయన చెప్పిండు. కాబట్టి ఆయన మార్గంలో నడవాలని నేను గట్టిగా కోరుకుంటున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకాలు చదవండి, సాహిత్యం చదవండి, చైతన్యం కంపండి. చైతన్యం అయితేనే ఈ సమాజంలో తలెత్తుకొని తిరుగుతాము, బతకగలుగుతాము. కాబట్టి మీరందరూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని కోరుతున్నాను. జై భీమ్. జయంతి సందర్భంగా మా పిఆర్టీయు ప్రాథమిక సభ్యులకు, మండల బాధ్యులకు, జిల్లా బాధ్యులకు, రాష్ట్ర బాధ్యులకు, శ్రేయోభిలాషులకు, ప్రతి ఒక్క పౌరుడికి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు, రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఒక వ్యక్తిని దేశమంతా దేవుడిగా పూజిస్తుందంటే ఆ వ్యక్తి చేసిన మంచి మేలు అనేది ఏ విధంగా ఉన్నదనేది ఇలా మనం చూస్తున్నాం. ఆయన జీవితమే మరి మొత్తం బడుగు బలైన వర్గాలను దారపోసింది. ఆయనను దేవుడిగా కొలుస్తున్నాం వీళ్ళందరం. అంటే రాజ్యాంగం నిర్మించడమే కాదు, రాజ్యాంగం నిర్మించి బడుగు బలైన వర్గాలకు దాంతో ఏ విధంగా లాభం చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఈరోజు ఆ రోజు అంబేద్కర్ గారు చేసిన దానికి ఈరోజు మనం ఆయనకు నివాళులు అర్పిస్తున్నాం. జై భీమ్. మన రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నవి. మరి ఆయనే ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన గొప్ప వేత, అట్లాగే బడుగు బలహీన వర్గాలకు ఎంతో సేవ చేసి వాళ్ళందరికీ పైకి తీసుకురావడానికి చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త అని చెప్పుకోవచ్చు. మరి ఆయన భిక్ష వల్లనే ఈరోజు అట్టడుగు వర్గాలు ఉంటున్న ప్రజలందరూ కూడా ఆయన వేసిన రాజ్యాంగంలో రాసినటువంటి సదుపాయాల వల్లనే ఈరోజు బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా ఒక ఉన్నత స్థితికి చేరుకుంటున్నారు. ఆయన ఆశయాలను అందరూ కూడా కొనసాగించాలి. కేవలము
జయంతి వర్ధంతిలో కాకుండా ఆయన నిరంతరం ఆయనను స్మరించుకుంటూ ఆయన సేవలను కొనియాడాలి మరియు ఆయన ఆశయాలను కూడా కొనసాగించాలని ఈ ప్రజలందరినీ మేము కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. మానవ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసి, అలాగే స్త్రీ యొక్క సమాన హక్కుల కోసం కూడా నిరంతర పోరాటం చేసి, బలహీన బడుగు వర్గాల కోసం కూడా వారు పైకి వచ్చి అందరితో సమానంగా ఈ భూమి మీద బతికిన రోజే సరైనటువంటి స్వతంత్రం వచ్చినట్టుగా భావించిన వ్యక్తి అతి గొప్ప మేధావి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన నిజామాబాద్ నడిగొడ్డులో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి నేను, అలాగే మా మాజీ కూడా చైర్మన్ ప్రభాకర్ గారు, అలాగే మా టౌన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శివరాజన్న గారు, సీనియర్ నాయకులు దండుశేఖర్ గారు, ఇంకా చాలామంది ఇక్కడ మా కార్యకర్తలు, మా అభిమానులు అందరూ కూడా వచ్చారు. మేమంతా కూడా కలిసి బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఘనంగా ఆయన పూలమాలలు అర్పించి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఏదైతే అంబేద్కర్ గారు బతుకున్నన్ని రోజులు కూడా భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి ఆయన ఎన్నో ఆశయాలతోని కేవలం రచించిన తర్వాత పక్కకు పెట్టడమే కాకుండా ఆయన బతుకున్నన్ని రోజులు కూడా అదే ఆశయాల మీద నడుస్తూ ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఒక భగవద్గీతలాగా భావించి, మరి ఎందుకంటే అందులో మన బాధ్యతలు, మన హక్కులు అన్నీ కూడా రూపొందించి మన చేతికి అందించారు. ఎందుకంటే అప్పుడున్నటువంటి ఏవైతే అసమానతలు ఉన్నాయో, బడుగు బలహీన వర్గాలు ఎలా అయితే అణచివేతలు ఉన్నాయో వాటన్నిటి కూడా తొలగించి అందరూ కూడా సమానంగా బతికిన రోజు సరైనటువంటి స్వతంత్రం వచ్చినట్టుగా భావించారు. కాబట్టి మరి ఇవన్నీ కూడా నేనే కాదు, మనం అందరం కూడా అది పై స్థాయి వర్గం అయినా సరే, కింది స్థాయి వాళ్ళైనా సరే అందరూ కూడా వాటిని సరైనటువంటి మార్గంలో అందరూ కూడా నడిచిన రోజే సరైన స్వాతంత్రం వచ్చింది. అందుకే రాజ్యాంగాన్ని మీకు అప్పచెప్తున్నాను. మీరందరూ కూడా దీనిలో ఉన్నటువంటి బాధ్యతలు కూడా నెరవేర్చాలి, హక్కులతో పాటు సరైనటువంటి స్వేచ్ఛను కూడా తీసుకొని మీరంతా ముందుకెళ్లాలని అని ఏదైతే మనకు అందించారో అదే ఆశయాల మీద మనం కూడా నడిచి మన భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ఆశయాలను బతికించాలని చెప్పేసి ఈరోజు మనమందరం కూడా గట్టిగా సంకల్పించుకున్నట్టే తప్పకుండా మనమంతా కూడా భారతదేశాన్ని ఇంకా పైకి తీసుకెళ్లి అందరితో పాటు సరి సమానంగా నంబర్ 1 స్థాయిలో ఉంచగలుగుతామని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి 134వ జయంతి సందర్భంగా బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తాయనే జయంతికి అందరూ కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. భారత రాజ్యాంగ నిర్మాత, మానవ హక్కుల కోసం అలాగే స్త్రీల సమాన హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా నాయకులమంతా కలిసి ఈరోజు నిజామాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులు అర్పించడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు
ఎస్సీసీఎల్ అధ్యక్షులు నీలగిరి రాజన్న గారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎండలు బాగా ఉన్నాయి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మజ్జిగలు అందించాలని చెప్పేసి చక్కగా ఈ కార్యక్రమాన్ని మన రాజన్న గారు ఏర్పాటు చేశారు. అలాగే ఏదైతే ఆయన భారత రాజ్యాంగం నిర్మించి ప్రజలకు ఏ విధంగా అయితే బాధ్యతలు హక్కులు అన్నీ కూడా స్వేచ్ఛ సమానత్వం ఇచ్చారో మరి అవన్నీ కూడా ఆచరిస్తూ మరి ముందుకెళ్లాల్సిందిగా ఆయన మనకు ఒక బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. మరి అదేవిధంగా 2014లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమం చేసి మన తెలంగాణను తీసుకొచ్చిన తర్వాత 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు కూడా చక్కగా ఏదైతే భారత జాతిపితగా మనము ఏ విధంగా అయితే అంబేద్కర్ గారిని చెప్పుకుంటాము, ఈరోజు తెలంగాణ జాతిపితగా కేసీఆర్ గారు కూడా మనం గుర్తించాం. ఎందుకంటే ఆయన ఏ విధంగా అయితే ఆశయాలతో ఆయన ముందుకెళ్లారో అలాగే కేసీఆర్ కూడా ఆయన ఆశయాలతో ముందుకెళ్ళి మరి 125 అడుగుల ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఆయన ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా తల ఎత్తుకొని ఏ విధంగా అయితే బడుగు బలహీన వర్గాలు ముందుకు రావాలని అయితే ఆయన ఆలోచన చేశారో అదేవిధంగా అంత పెద్ద విగ్రహాన్ని ఆయన స్థాపించడం జరిగింది. మరి అదేవిధంగా ఆయన సూచించినటువంటి దళిత బంధు కానివ్వండి, వాళ్ళంతా కూడా పైకి రావాలి, ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా పైకి రావాలి, వాళ్ళంతా కూడా సమాజంలో గౌరవంగా తలెత్తుకొని తిరగాలని చెప్పేసి ఎంతో చక్కటి కార్యక్రమాలు పథకాలు సంక్షేమ పథకాలు అలాగే నిరంతర అభివృద్ధి చేసి ఈరోజు తెలంగాణను మొత్తం మన భారతదేశంలోనే నంబర్ 1 ఒక స్టేట్గా మన కేసీఆర్ గారు తీర్చిదిద్దడం జరిగింది. ఆ విధంగా మేమంతా కూడా అందరం కూడా ఒకరినొకరు సహకరించుకుంటూ మరి ఈరోజు చూస్తే గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఏదైతే అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థాపించారో మరి దాని కనీసం పూలమాల కూడా వేసేంత ఇంగిత జ్ఞానం లేనటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అది ఎవరు స్థాపించారనేది ముఖ్యం కాదు, ఏ అన్ని జాతులకు అందరికీ కూడా ఒక వెలుగునివ్వాలనే ఉద్దేశంతోనే ఇక్కడ మధ్యలో పెట్టడం తప్ప ఇంట్లో వేరే ఉద్దేశం కాదని మాట అందరూ ప్రజాప్రతినిధులు అందరూ నాయకులు గ్రహించాలని కోరుకుంటూ మేము బాబాసాహెబ్ విగ్రహాన్ని కన్సర్ విగ్రహాన్ని పెట్టేంత వరకు ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వారందరికీ శాశ్వత ప్రయత్నం మేమందరం వెళ్ళాలనుకుంటున్నాం ప్రయత్నం. మరి ఈ అవకాశం ధన్యవాదాలు. ఈరోజు ఏదైతే నిజామాబాద్ జిల్లా ఏదైతే పూలాన్ చౌరస్తాలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కంస విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేసుకోవడంతో అన్ని దళిత సంఘాలు మరి అందరూ అంటే బీసీ కానీ ఎస్సీ కానీ మైనార్టీ కానీ అందరూ కూడా దీనికి సహకరించి మరి ఏదైతే మరి ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో నడి పొట్టులో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కంస విగ్రహాన్ని కోసం ఈరోజు పూర్తిగా చేశారు. తప్పకుండా మరి మళ్ళీ జయంతి వరకు ఇక్కడ కంస విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా జయంతి చెప్తాము. ఇది అందరిది, ఏ ఒక్కరిది కాదు, కొందరి వాడు కాదు, డాక్టర్ సాబ్ అందరి వాడు, డాక్టర్ అంబేద్కర్ అందరి వాడు కాబట్టి అందరూ సహకరించి దీనికి ముందుకు రావాలి. ఎన్ని విభేదాలున్నా అందరం ఒకటిగా ఉండి అంబేద్కర్ విగ్రహాన్ని సాధించడానికి అందరూ ముందుకు పోవాలి. ప్రతి ఒక్కరు సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పెట్టిన కోర్టు చేతులు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పెద్దలకు ధన్యవాదాలు చెప్తున్నాము. ఎన్ని విషయాలున్నా ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి తీర్థమని ఖచ్చితంగా ఈరోజు 134వ జయంతి రోజు ప్రతి ఒక్క దళితుడు ప్రతిజ్ఞ తీసుకొని ముందుకు వస్తూ రావచ్చు. దశ దిశ విదేశీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాం. ఈరోజు ఏదైతే భూమి కార్యక్రమాలు చేసిందో మేము ఒకటే ప్రభుత్వాన్ని నిర్ణయిస్తున్నాము. హైదరాబాద్లో 125 అడుగుల ఎత్తుగల విగ్రహాన్ని ప్రభుత్వము ఏర్పాటు చేసింది. వాళ్ళొక జిల్లాలో జిల్లా ఏర్పాటు ప్రభుత్వం ఒక కాన్సెప్ట్ ఏర్పాటు శోషణీయము. మేము భారత విగ్రహం ఏర్పాటు చేసే మనం ఎటువంటి త్యాగాల కన్నా సిద్ధం ఉందని చెప్పి ఈ సందర్భంగా చదివేసి అవకాశం ధన్యవాదాలు. ఈ చరిత్రలో నిలిచిపోయే దినం ఎవరో ఒకరు ధైర్యం చేస్తే తప్ప ఈ పరివారాన్ని విజయాన్ని కోరుకొని మరి మేము స్టార్ట్ చేస్తే దీనికి మేమున్నామని ఇచ్చేసినటువంటి ఇంతకుముందు కూడా పేర్లు చెప్పాం. మరి కిషన్ గారు, అలాగే మా ఎల్లన్న గారు, నాగరాజు గారు, మా సంఘ సభ్యులందరూ మరియు వివిధ సంఘాలు మా ఉదయన్న
మరి ఏదైతే అనుబంధ సంస్థలు ఉన్నాయో వారందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ తీసుకొని ముందుకెళ్తాం. ఇది ఓన్లీ భూమి పూజ మాత్రమే, మేము ఇంకా కమిటీ కూడా నిర్వహణ చేయలేదు. 2-3 రోజులలో అన్ని సంఘాలకు పిలిచి ఒక నూతన కమిటీని ఏర్పాటు చేసి పటిష్టంగా ₹1 కూడా మిస్యూజ్ రాకుండా అన్ని సంఘాలకు ఇన్వాల్వ్ చేసి ముందుకు పోతాం. మా ఎల్లన్న గారు అన్నట్టు 1 ఇయర్లో కొత్త విగ్రహంతోనే మేము మొగ్గ చూపెడతామని శపథం చేస్తున్నాం. జై హింద్, జై విజయ్ గారు మాట్లాడాల్సిందిగా తెలంగాణ నాయకులకు అందరికీ జై భీమ్ మరియు బాబాసాహెబ్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు. ప్రపంచ దేశాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు పెడుతున్నాయి. మనం ఎక్కడున్నాం ఒకసారి ఆలోచించాలి. బాబాసాహెబ్ అందరివాడు కొందరివాడు కాదు. బాబాసాహెబ్ నూతన పెద్ద కాంస్య విగ్రహానికి అందరూ కూడా తోడ్పడాలి. 1927 మార్చి 3న బాబాసాహెబ్ గారు మహత్ సత్యాగ్రహ ప్రకటన చేసినప్పుడు బొంబాయి నలుమూలల నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కొన్ని బెదిరింపు లేఖలు వచ్చినాయి. ఆ బెదిరింపు లేఖలు వచ్చినప్పుడు బాబాసాహెబ్ గారి అనుచరులు, బాబాసాహెబ్ గారి గ్రామస్తులు అందరూ కూడా బాబాసాహెబ్ గారికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురు కావద్దు అని చెప్పేసి ఒక భీమ్ సేవక్ దళ్ ఏర్పాటైంది. అలాగే ఆ విధంగానే బాబాసాహెబ్ అప్పుడు ఆ సత్యాగ్రహ యుద్ధంలో రక్షణ కవచంగా నిలబడ్డది ఆ భీమ్ సేవక్ దళ్. ఈ యొక్క పులం చౌరస్తాలో ఈ యొక్క భారీ కాంస్య విగ్రహానికి మేము కూడా ఒక భీమ్ సేవక్ దళ్ గా ఏర్పడతాం, ఖచ్చితంగా నిర్మాణం చేపడతామని చెప్పేసి నేను నా దళిత సోదరులందరికీ తెలియజేస్తూ జై భీమ్. సమావేశం ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ యొక్క సమావేశం ఇంతటితో ముగుస్తుంది.
మహనీయుడి జయంతి సందర్భంగా భారతదేశంలో ఉన్న భారతీయులందరికీ శుభాకాంక్షలు. మరీ ముఖ్యంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు ప్రతి పౌరుడు ఈ దేశంలో ముందుకు తెచ్చిన అవసరం ఉంది. ఇంకా కూడు లేని వాళ్ళు, నీడ లేని వాళ్ళు, తిండి లేని వాళ్ళు, ఇవ్వలేని వాళ్ళు వీళ్ళందరూ ఆలోచించాల్సిన సమాజం బాబాసాహెబ్ పేరు మీద రాజకీయాలు చేయడం సరైన పద్ధతి కాదు. కాబట్టి ఇంకా ముందైనా బాబాసాహెబ్ని అవమానించి బాబాసాహెబ్ అంబేద్కర్ చావు కారణమైన వాటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకోవడం అది చరిత్ర పర్వతం. రెండోది బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారిని 2 సార్లు ఓడగొట్టిన వ్యక్తికి కూడా పద్మభూషణ్ ఇచ్చిన పార్టీలు ఈ దేశంలో ఉన్నాయి. అంటే అడుగడుగున అవమానించిన మహనీయుడిని ఈరోజు ఆ మహనీయుడి మీద రాజకీయాలు జరుగుతున్నప్పుడు తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తారు భారతీయ. 14 ఏప్రిల్ దివంగత నేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ధన్పాల్ లక్ష్మీ విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మన గౌరవనీయులు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మనకి పులాంగ్ చౌరస్తాలో ఒక 5,000-6,000 ప్యాకెట్ల మజ్జిగ పంపిణీ అనేది జరగడం జరుగుతున్నది. ఈ నెల 11 ఫిబ్రవరి శ్రీ శబరిమల అయ్యప్ప స్వామి జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే గారు శబరిమల యాత్ర చేసుకోవడం ద్వారా ఆయన తరపున చారిటబుల్ ట్రస్ట్ తరపున మా యొక్క సంస్థలో ఉన్నటువంటి టీంతోని ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. మరి 1891 సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖు నాడు మరి మహారాష్ట్ర ఒక మారుమూల గ్రామంలో ఒక పేదవారింట్లో పుట్టినటువంటి వ్యక్తి మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ రాజ్యాంగాన్ని రచించి పలానా వారు పలానా విధంగా మరి కృషి చేయాలని చెప్పేసి చూపించినటువంటి ఒక మార్గదర్శి. మరి ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మరి ఈరోజు మన దేశానికి ఒక గొప్ప దేశమైనటువంటి మన భారతదేశానికి అందించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన జీవితం లోపల ఇంకో తరమైనా కానీ మర్చిపోకూడదని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తూ ఆయన ఆదేశం ఏదైతే ఉందో ఆయన ఆశయాలను మనమందరము సంపూర్ణంగా కృషి చేసి ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని మనం మర్చిపోలేము. ఆయన బతుకున్నంత వరకు మేమందరము ఆయన పూజ చేస్తూనే ఉంటాము. ఆయన భారతదేశం లోపల సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయన ఉంటారు. మేము ఆయన పూజిస్తూనే ఉంటాము. అలాంటి మహనీయుని మేము మర్చిపోలేము. రాజ్యాంగం రాసినటువంటి మహనీయుని మేము మర్చిపోలేము అని చెప్పేసి తెలియదు. ఫోరం తరపు నుంచి ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి 134వ జయంతిని మనం ఘనంగా జరుపుకుంటున్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ మన ఆడవాళ్ళకి ఎన్నో అవకాశాలు కల్పించారు. ఈ రోజు మన ఆడవాళ్ళందరూ బయటకు రావడానికి కారణం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. ఆయన వల్ల మేము ఎన్నో విజయాలను చేకూర్చి మేము ముందడుగు వేస్తున్నాము. ఆయన ధైర్యమే మాకు ధైర్యం ఇస్తూ ఆయన ధైర్యంతోనే మేము ముందడుగు వేస్తూ ఈ రోజు మేము ముందంజలో మేము ఉన్నాము. ఈ రోజు ఒక నేషనల్ లెవెల్లో నేషనల్ కోర్టులో నేను ఉన్నాను అంటే బికాస్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్. అదే స్ఫూర్తితో నేను ముందడుగు వేస్తున్నాను. అలాగే నిరుపేదలకు ఎప్పుడు నేను తోడుంటానని, అలాగే మా NHRPF ఏ రోజు కూడా నిరుపేదలు మేము నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళకి ఎప్పుడు ముందుగా మేము ఉండి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని మన NHRPF తరపు నుంచి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్. జై భీమ్. జై భీమ్.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నిజామాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు పార్టీ ఆఫీసులో కానీ ఇక్కడ అంబేద్కర్ చౌరస్తాలో కానీ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు ఆయన చేసిన త్యాగాలు, ఆయన రచించిన రాజ్యాంగం మనం చూస్తున్నామంటే ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు వారు చేసిన ప్రకారం, ఏదైతే రాజ్యాంగం చేసిన ప్రకారం ఫలాలను పొందుతున్నామో దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను, అలాగే రాజ్యాంగాన్ని మరియు మహాత్మా గాంధీని రూపుమాపే విధంగా చేస్తుంది. కాబట్టి దీన్ని స్వీకరిస్తూ రాబోయే రోజుల్లో బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అంబేద్కర్ గారు మన దేశంలో పుట్టి మన దేశానికి రాజ్యాంగం రాయడం అనేది చాలా గొప్ప విషయము. అంబేద్కర్ గారు చీకటి ప్రపంచంలో ఒక వేకువ చుక్కలాగా 134 సంవత్సరాల క్రితము 1891 సంవత్సరము ఏప్రిల్ 14న జన్మించడం జరిగింది. అంబేద్కర్ గారు ఆయన ఆశయం ఒకటే, భారతదేశంలో పౌరులందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలి, అందరూ సమానమే, తారతమ్యాలు లేకుండా పేద నుండి ధనిక వరకు అందరూ ఒకే కేటగిరీగా అందరూ సమానంగా జీవించాలనేది ఆయన ఆశయం. అదేవేళ ప్రతి కులానికి ప్రతి మతానికి కూడా ఆయన రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. అదే సందర్భంగా క్రైస్తవులకు కూడా ఆర్టికల్ రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 12 నుంచి 36 వరకు 25 హక్కులు క్రైస్తవులకు అంబేద్కర్ గారు ఇవ్వడం జరిగింది. అందును బట్టి మేము సంతోషిస్తూ అంబేద్కర్ గారికి జేజేలు తెలియజేస్తున్నాం. వాటిని మేము సద్వినియోగం చేసుకొని వాటి ద్వారా మేము అంబేద్కర్ యొక్క ఆశయాల్ని నెరవేర్చే వారిగా ఉంటామని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. నేను క్రైస్తవ కుల రక్షణ సమితి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. నా పేరు పాల్ జాషువా. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా అంబేద్కర్ ఆలోచన